మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయా, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? మీరు కూడా చెడిపోయి చివరికి ఆ లోకేష్ గారిలాగా మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్ర బుక్ అంటాడు, నువ్వు రప్ప రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటావు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు అది? ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? ఆపయా, పెద్ద నరికేవాడిని చూసాం, చాలా నరికావు నువ్వు. ఇప్పుడు దాకా ఇప్పుడు వేసావు ఏమన్నా? అసలు బరి తెగించారు వాళ్ళ, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ. ఈ ప్రజాస్వామ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు విలువల వల్ల వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడు, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడారు, వాళ్ళ నాయకులు ఏ రకంగా మాట్లాడారు, ఆ పర్యవసానమే 151 నుంచి 11కు పడిపోయారనేది గుర్తు తెచ్చుకోవాలి. నిన్న ఒక్కొక్క నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గుంటూరు జిల్లాకి ఆ పక్క ఇంటి నుంచి వెడికి లాగా కొడతాం, గుంటూరుకి ఈ పక్క తలకాయలు తీసేస్తాం అని చెప్పి మాట్లాడితే, బోర్డులు పెట్టి ప్లకార్డులు పెట్టి రపా రపా అని చెప్పి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి నాయకుడే తప్పే ఉంది, సినిమాల్లో వచ్చిన డైలాగే చెప్పారు మా వాళ్ళు అని చెప్తాడు. ఒకళ్ళేమో ఆడబిడ్డలను పట్టుకుని ఒక సాటి ఎమ్మెల్యే, ఇవాళ ఒక గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆడబిడ్డలను పట్టుకుని అనరాని మాటలు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడితే వాళ్ళని సమర్థిస్తారు. నిన్న పనికిరాని బియ్యం దొంగ ఈ రాష్ట్రంలో పేదవాడికి పెట్టే బియ్యాన్ని కూడా కొట్టేసి 8,000 క్వింటాల బస్తాల బియ్యం కొట్టేసిన పేరు నాని నిన్న మాట్లాడతాడు. రప్ప రప్ప కాదు, కన్ను గీటి లేపేయాలంట. అసలు ఎక్కడ పోతా ఉంది ప్రజాస్వామ్యంలో? ఏం చేయాలి ఇలాంటి నాయకుల్ని? ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇవాళ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నాయకులు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేస్తూ ఉన్నారు. ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా ఇది క్రిమినల్ కేసులు కట్టాల్సిందే, కట్టి తీరుతాం. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఇవాళ మాకు మ్యాండేట్ ఇచ్చి 94% సీట్లు గెలిపిస్తే, ప్రజలు మాకు అధికారాన్ని ఇస్తే మేము చక్కటి పరిపాలన అందిస్తామంటే, ఇవాళ మీరు రెచ్చగొడుతూ మీ నాయకుడు కారులతో తొక్కేయచ్చు, కార్ల కింద పడేసి మీ కార్యకర్తల్ని నల్లులు నలిపేసుకోవచ్చు. ఇవాళ మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాకుంది. డెఫినెట్గా హద్దు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ప్రోత్సహించడానికి మటుకి ఎవరు కూడా సమర్థించవద్దని కూడా